సంస్థకు సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా సభ్య దేశాలు, 200కు పైగా ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అందులో భాగస్వాములై, అందులో ఇది వేల్స్ మరియు ఇంగ్లాండ్ రెండు చోట్ల కూడా ప్రధాన కార్యాలయాలుగా ఉంటూ ఈ సంస్థ ప్రపంచ వినియోగదారుల హక్కుల కోసం, రక్షణ కోసం, భద్రత కోసం ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తుంటుంది. ఆ విధమైనటువంటి క్రమంలో ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా రెండు, అంటే ఒకటి ఏంటంటే ఉత్తరార్ధగోళం, తర్వాత దక్షిణార్ధగోళం, రెండు విధాలుగా మనం గుర్తించవచ్చు. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, అక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి దేశాలు పేద దేశాలు, జనాభా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధ దేశంలో గోళంలో ఉన్నటువంటి దేశాలు పారిశ్రామిక విప్లవానంతరం అనేక రకాలైనటువంటి పరిశ్రమలు నెలకొల్పి వస్తువులను ఉత్పత్తి చేసి మరి ఈ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి దేశాలకు ఈ సరఫరా చేయడం జరుగుతుంది. అయితే వస్తువుల ఉత్పత్తి, వస్తువుల కొనుగోలు, అమ్మకాలు, నాణ్యత తదితర వ్యవహారాలన్నీ కూడా ఎవరిని ఆధారంగా చేసుకొని జరుగుతాయంటే వినియోగదారుడే ముఖ్యమైన ఆధారంగా చేసుకొని అవన్నీ జరుగుతుంటాయి. అయితే వినియోగదారులు ఈ వస్తువుల ఎంపిక, తర్వాత కొనుగోలు, వాటి వాడకం విషయంలో కూడా ఉత్పత్తి దానికంటే కూడా వినియోగదారుడే ఎక్కువగా తన డబ్బు చెల్లించి వెచ్చించి కొనుగోలు చేసేటువంటి క్రమంలో కూడా నష్టాలకు గురవుతున్నారు. ఆ కారణం చేత వినియోగదారుల